మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా హైదరాబాద్ లో ఉంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం మీకోసం. హైదరాబాద్ లో ఉంటున్న దాదాపు 10 లక్షల ఓట్లు డిలీట్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ప్రెసెంట్ 47.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే మొన్నటి సర్ ప్రాసెస్ లో ఇప్పటి వరకు 27.26 లక్షల మంది వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. అంటే మొత్తం ప్రక్రియలో 57.56% మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా 40% పెండింగ్ లోనే ఉంది. సుమారు 25% మంది ఓటర్లు ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు కూడా సబ్మిట్ చేయలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రెసెంట్ హైదరాబాద్ లో 9.95 లక్షల మంది ఓటర్లు ఏఎస్డి లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం. ఏఎస్డి అంటే ఏంటి? అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్. అంటే ఇంట్లో అందుబాటులో లేనివారు, ఇల్లు మారిన వారు లేదా మరణించిన వారి పేర్లు ఈ జాబితాలో ఉంటాయి. అయితే వీరందరి ఓట్లు ఇప్పటికిప్పుడు ఏం తొలగించారు. వాళ్ళందరికీ మరో అవకాశం ఉంది. గడువులోగా అవసరమైన వివరాలు సమర్పిస్తే వారి పేర్లు తుది ఓటర్ జాబితాలో కొనసాగుతాయి. ఇక రెస్పాన్స్ కాని వాళ్ళ పేర్లు తొలగించే అవకాశం అయితే ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డిజిటలైజేషన్ లో 63.35% తో బహదూర్పుర ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత 62.01%తో కార్వాన్, 60.41%తో సికింద్రాబాద్ నెక్స్ట్ ప్లేస్ లలో ఉన్నాయి. ఇక ఈ లిస్ట్ గురించి చెప్పుకుంటే సనత్ నగర్ 53.52%, మలక్పేట్ 53.90%, ముషిరాబాద్ 54.01%తో ఉన్నాయి. ఏఎస్డి లిస్ట్ లో ఉన్న ఓటర్లు ఎక్కువగా ఏ ప్లేస్ లలో ఉన్నారు? అక్కడ ఏ పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉందో తెలిస్తే ఏ పొలిటికల్ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందో తెలుస్తోంది. అది తెలియాలంటే ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. హైదరాబాద్ లో దాదాపు 10 లక్షల మంది ఓటర్లు ఒక్కసారిగా డేంజర్ జోన్ లోకి వెళ్లారు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే ఈ లిస్ట్ ఇప్పుడు రాజకీయ పార్టీలకు టెన్షన్ పెడుతుంది. నవంబర్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టాయి. కానీ ఎన్నికల ప్రచారం కంటే ముందే ఇప్పుడు ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.